కుక్క అరిచిందంటే 7 బాణాలేసినవాడు రేపు పొద్దున ఇంద్రియాలకి లొంగిపోయి ఏదన్నా దివ్యాస్త్రాలు ఇట్లాంటివి ఇచ్చారనుకోండి, దాన్ని ప్రయోగిస్తే ఎంత లాస్ కదా! అదొక ప్రాబ్లమ్ గూడా ఇక్కడుంటది. అయితే ఇది చూసిన వాళ్ళు చెప్తారన్నట్టు. హ్మ్. ఎవరు ఇట్లా అంటే మూతి మీద 7 బాణాలేసిన వాడెవరు? ఎందుకంటే అర్జునుడు 5 మాత్రమే వేయగలుగుతాడంట. ఓకే. సో, అర్జునుడొచ్చి ఆహ్, ద్రోణాచార్యుడికి చెప్తారు. గురువుగారు ఇట్లా మీ విగ్రహం అక్కడ పెట్టుకొని ఒకాయన నేర్చుకుంటున్నారు. మరి ఏంటి అని. అంతే ఇంకేం అనడాయన. హ్మ్. హ్మ్. ఆయనకెట్లిచ్చినావు? నాకు తెలియకుండా ఆయనకెట్లా నేర్పిస్తున్నావు? నాకన్నా పరాక్రమవంతుడిగా అనిపిస్తున్నాడు. ఇలాంటి మాటలెక్కడ లేవు. హ్మ్. ఎవరో చూద్దాం పదా అని చెప్పి ఈయన పోతాడు. పోయినప్పుడు ఏకలవ్యుడికి తెలుస్తది ద్రోణాచార్యుడొస్తున్నారు. గురువుగారొస్తున్నారని. గురువుగారొస్తున్నప్పుడు అంటే విగ్రహ రూపంలో ఉండే గురువు ప్రత్యక్షంగా వస్తున్నారనంటే ఎన్ని సంబరాలు చేసుకుంటాడు. హ్మ్. కాబట్టి గురువు ఇంపార్టెన్స్ ఆయనకి తెలుసు కాబట్టి మొత్తం ఆర్భాటాలు చేసేస్తాడన్నట్టు గురువొస్తున్నాడని. ఎళ్ళినాక ఏకలవ్యుడిని అడుగుతాడు. మరి గురుదక్షిణ ఏంటి? నా విగ్రహం పెట్టుకొని నేర్చుకుంటున్నావు కదా అని. గురుదక్షిణ అనేది కామన్‌గా ఇవ్వాలి కదా! సో, మీకేం గావాలి అని ఏకలవ్యుడు అడిగింటే అది వేరేలా ఉంటుండే. ఈయనప్పుడు బొటనవేలు అడిగితే అది ద్రోణాచార్యుడి తప్పు. ఓకే. కానీ ద్రోణాచార్యుడు ఏమంటారు? గురుదక్షిణ నాకేంటి అని అంటారు. అంతే ఇంకేం మాట్లాడరు. ఏకలవ్యుడు ఏమనాలి? మీకేం గావాలి అని అడగాలి. కానీ అది అడగకుండా ఏమంటారంటే, నా పరివారం మొత్తం గావాలంటే ఇచ్చేస్తా. నా దగ్గర ఏది కావాలంటే మీకది ఇచ్చేస్తా. నా శరీరమే ఇచ్చేస్తా అంటాడు. ఆయన శరీరంలో ఒక పార్ట్ అడిగారు. ఇప్పుడు ఇస్తా అన్నవాడిది తప్ప, తీసుకుంటా అన్నవాడిది తప్ప? ఇస్తా అన్నవాడు అపాత్ర దానం జేయొద్దు. మీకేం గావాలో నేనది ఇస్తా అన్నప్పుడు బొటనవేలు అడిగి తీసుకున్నాడనుకోండి ద్రోణాచార్య, అప్పుడు ద్రోణాచార్యుడిది తప్పు. కానీ ఇక్కడ ఏకలవ్యుడు ఏమన్నాడు? నా శరీరమే గావాలంటే ఇచ్చేస్తా అన్నాడు. నీ శరీరం నాకెందుకు ఒక బొటనవేలు ఇయ్యి అని జెప్పిర్రు. తప్పేముంది? ఇప్పుడు ఎవడన్నొచ్చి రూ. 10 అడిగితే లేలే నీకు ఖర్చు లేకుంటే రూ. 100 తీసుకో అని ఇస్తామా? రూ. 10 అడిగిండంటే ఒక రూపాయి ఇచ్చి పంపియాలి.